సింహం మీద ఉన్న అమ్మవారి ఫోటో తెచ్చుకోండి. ఒక బుట్టి తెచ్చుకోండి, తట్ట పుట్క అంటారు కదా, ఒక బుట్టి తెచ్చుకోండి. నవధాన్యాలు తెచ్చుకోండి. నూనె తెచ్చుకోండి, శ్రేష్టమైన నువ్వుల నూనె, దీపారాధన నూనెను తెచ్చుకోండి. వత్తులు, పసుపు, కుంకుమ, అగరవత్తులు, కర్పూరము, పచ్చి కొబ్బరికాయ, దానికి కాడ ఉండాలి. టెంకాయలు, కొబ్బరికాయలు కూడా కొట్టడానికి తెచ్చుకోండి. ఇంకా నైవేద్యపు వస్తువులు, ఇంకేమైనా మీకు ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమైనా పెట్టాలనుకుంటే అవి కూడా తెచ్చుకోండి. అలాగే పుట్టమన్ను సేకరించండి. మీకు సమీపంలో ఉన్న ఒక 3 రకాల పుట్టమన్ను సేకరించండి. మరుసటి రోజు సూర్యోదయం కన్నా ముందే లేచి శుచిగా స్నానం చేసుకొని, మహిళలైతే కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి. ముఖ్యమైన నియమం ఇది. కాళ్ళకు పసుపు పెట్టుకొని, నస్తన కుంకుమ బొట్టు పెట్టుకొని, ఎర్రటి చేతులతో, అంటే ఒకరోజు ముందే చేతులతో గోరింటాకు పూసుకొని చేతులు ఎర్రగా పండించుకోవాలి. ఎర్రటి చేతులతో, పచ్చటి కాళ్లతో, ఎర్రటి నుదుటితో అమ్మవారికి పూజా మందిరంలో శుచిగా పసుపుతో అలికి ఆకుపచ్చ రవిక గుడ్డ పరిచి, ఆ గుడ్డ మీద అమ్మవారి చిత్రపటం పెట్టి, ఆ చిత్రపటంలో నూతన చిత్రపటం కాబట్టి ఒక పుష్పమాలను అలంకరించి గంధము, కుంకుమ, బొట్టు పెట్టి